చనిపోవాలనుకున్న వ్యక్తికి పెన్నులో ఇంక్ అయిపోతే ఏమవుతుందో తెలుసా? ఒకప్పుడు రాము అని ఒక వ్యక్తి ఉండేవాడు. మనందరిలాగే వాడికి కూడా సమస్యలు అంటే చాలా ఇష్టం, లేదా సమస్యలకి వాడు చాలా ఇష్టం. అదేనండి, సమస్యలు వాడిని వెతుక్కుంటూ వచ్చేవి. ఒకరోజు వ్యాపారంలో నష్టం వచ్చి ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చి ఇంట్లో వాళ్ళు తిట్టేసరికి వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నా జీవితం అయిపోయింది, సర్వస్వం కోల్పోయాను అని ఒక డెత్ నోట్ రాయటం మొదలుపెట్టాడు. కానీ అక్కడ కూడా వాడికి కష్టమే. పెన్నులో ఇంక్ అయిపోయింది. చూసారా, చనిపోవడానికి కూడా వాడికి అదృష్టం లేదు. వాడు విసుగ్గా ఆ కాగితాన్ని నలిపేసి పక్కన పడేశాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ముసలాయన అక్కడికి వచ్చాడు. ఆ నలిపేసిన కాగితాన్ని తీసి, ఏం రాశావు ఇందులో అని అడిగాడు. రాము కళ్ళల్లో నీళ్లతో, అందులో ఏముంది స్వామి, నా జీవితంలాగే అది కూడా ముగిసిపోయిన ఒక వ్యర్థమైన కాగితం అన్నాడు. ఆ వృద్ధుడు నవ్వి ఆ కాగితానికి ఒక మూలన నిప్పు అంటించాడు. రాము కంగారుగా, ఏం చేస్తున్నారు అని అరిచాడు. సగం కాలిన తర్వాత దాన్ని ఆర్పేసి ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, చూడు రాము, ఇప్పుడు ఈ కాగితం సగం కాలింది, కానీ మిగిలిన సగం ఇంకా తెల్లగానే ఉంది కదా. కాలిపోయిన సగం నీ గతం, మిగిలిన ఈ ఖాళీ సగం నీ భవిష్యత్తు. ముగింపు అని నువ్వు అనుకున్న చోటే ఒక కొత్త ప్రారంభం దాగి ఉంటుంది. నీ గతాన్ని నువ్వు మార్చలేవు, అది కాలిపోయిన కాగితం. కానీ మిగిలిన నీ జీవితాన్ని ఓర్పుతో, జాగ్రత్తగా నీ చేతులతో నువ్వే నిర్మించుకోవాలి. ఎందుకంటే దేవుడు నీకిచ్చిన అతి పెద్ద వరం రేపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.